చాలా రోజులు జై కాంగ్రెస్ అన్నారు. ఇప్పుడు మర్చిపోవాలిగా. జై తెలంగాణ జై కాంగ్రెస్ అన్నారు. ఇప్పుడు జై టీఆర్ఎస్ అనాలి. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. సభాధ్యక్షత వహిస్తున్న గౌరవనీయులు మురళీ యాదవ్ గారికి, ఈరోజు సునీతా లక్ష్మారెడ్డి గారిని పార్టీలో చేర్పించినటువంటి మన టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, యువకులు, ఉత్సాహవంతులు కేటీ రామారావు గారికి, ఈరోజు సునీతా లక్ష్మారెడ్డి గారి చేరికతో డెఫినెట్ గా ఒక నర్సాపూరే కాదు, మెదక్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతమవుతుందని చెప్పుకోక తప్పదు. ఎందుకంటే అసలు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ నాయకులకే ఇవాళ నాయకత్వం మీద విశ్వాసం పోయింది. రోజుకొక్కరు అయితే టీఆర్ఎస్ లో చేరుతున్నారు, ఇక్కడ కాదంటే కొంతమంది బీజేపీకి పోతున్నట్టున్నారు. అంతే తప్ప అసలు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో భవిష్యత్తు లేదు అనే విషయంలో అందరికీ స్పష్టత వచ్చింది. ఇంకో 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా ఈ రాష్ట్రంలో ఉండే పార్టీ కేవలం టీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది. టీఆర్ఎస్ పార్టీ అనేది ఉద్యమంలో తెలంగాణ సాధించడమే కాదు, ఇవాళ రాష్ట్ర అభివృద్ధిలో కూడా దేశానికే ఆదర్శంగా మన తెలంగాణ రాష్ట్రం నిలబడ్డది. ఒకనాడు బెంగాల్ మోడల్ అన్నారు, తర్వాత గుజరాత్ మోడల్ అన్నారు, తర్వాత కేరళ మోడల్ అన్నారు. కానీ ఈరోజు దేశం మొత్తం ఏం మాట్లాడుతుంది? తెలంగాణ మోడల్ అని మాట్లాడుతూ ఉంది. తెలంగాణలోని మిషన్ కాకతీయ చెరువుల కార్యక్రమం దేశానికి ఆదర్శంగా అయింది. మన రైతు బంధు పథకం దేశానికి ఆదర్శమైంది. మన మిషన్ భగీరథ పథకం దేశానికి ఆదర్శమైంది. ఇవాళ దేశం మొత్తం తెలంగాణను చూసి నేర్చుకుంటుంది. ఇది నిజంగా తెలంగాణలోని ప్రతి ఒక్కరు కూడా గర్వపడాల్సినటువంటి అంశం. మొన్న ఈ మధ్య కాలంలో దేశంలో ఒక సర్వే చేస్తే 29 మంది ముఖ్యమంత్రుల్లో నంబర్ 1 ముఖ్యమంత్రి ఎవరంటే మన కేసీఆర్, మన తెలంగాణ ముఖ్యమంత్రి ఉండడం నిజంగా మనందరికీ అదృష్టం. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? అభివృద్ధిలో దేశానికి మోడల్ గా ఉన్నాం, పనితీరులో మన ముఖ్యమంత్రి దేశానికే నంబర్ 1 గా ఉన్నాడు. అందుకే ఇవాళ కాంగ్రెస్ బీజేపీ పార్టీల పరిస్థితి ఈ రాష్ట్రంలో చాలా దయనీయంగా అయిపోయింది. వాళ్ళ పరిస్థితి సీట్లు గెలవడం కాదు, మన కళ్ళంలో ఏదైనా మిగిలిపోతే పరిగేరుకుండు అనే పదం మనం మాట్లాడుకుంటాము. పరిగేరుకున్నట్టు ఓట్లు ఏరుకునే పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ బీజేపీ పార్టీల పరిస్థితి రాష్ట్రంలో. వాళ్ళకి ఏం చేసినా కూడా ఎన్ని డిపాజిట్లు వస్తాయని మాట్లాడుకోవాలే తప్ప ఎన్ని గెలుస్తామని మాట్లాడే పరిస్థితి ఇవాళ బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ లేదు. ఇవాళ వాళ్ళు ఒక విచిత్రమైన పరిస్థితి. జనరల్ గా దేశంలో రాజకీయాల్లో కానీ మన రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఒక కొత్త శకం అని చెప్పుకోవచ్చు. నిజానికి పోటీ అనేది ప్రతిపక్షంతో మాట్లాడాలి, కానీ ఈరోజు పోటీ టీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మనకు మనమే ఎక్కువ మెజార్టీ తెచ్చి మన కేసీఆర్ కు బహుమానంగా ఇవ్వాలి. ఏ పార్లమెంట్ ఎక్కువ మెజార్టీ ఇస్తుంది, ఏ అసెంబ్లీ నియోజకవర్గం ఎక్కువ మెజార్టీ ఇస్తుందన్నంత స్ఫూర్తితో ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. పోటీ మనకు మనమే తప్ప మనకే బీజేపీ కాంగ్రెస్ కాదు. వస్తున్నారు రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ గారు బాగానే తిరుగుతున్నాడు. ఇవాళ జహీరాబాద్ రాహుల్ గాంధీ గారు వస్తే 15,000 కుర్చీలు వేస్తే 5,000 కూడా నిండలే, మొత్తం కాలే వెనక. జనం రాని పరిస్థితి, వెలవెలబోతున్న పరిస్థితి. మొన్న మెదక్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ వేయడానికి వస్తే వేసినే 1000 కుర్చీలు వెనకకు బారాన కాలే ఉన్నది. అంటే కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు కూడా కరువైపోయింది, ప్రజలైతే పట్టించుకునే పరిస్థితే లేదు ఈరోజు. ఇలా రాహుల్ గాంధీ గారు నిన్న ఆంధ్రప్రదేశ్ కు పోయి ప్రత్యేక హోదా ఇస్తా అన్నాడు. సంతోషం, ఇవ్వండి. నేను అనుకున్నా ఇవాళ జైరాబాద్కి వచ్చింది కదా, ఏమన్నా కాళేశ్వరంకు జాతీయ హోదా ఇస్తాడేమో, ఏమన్నా తెలంగాణ గురించి మాట్లాడతాడేమో అనుకుంటే ఒక్క మాట కూడా తెలంగాణ గురించి ఆయన మాట్లాడలేకపోయినాడు. ఇక నరేంద్ర మోడీ గారు వారు కూడా ఇక్కడ ఈ రాష్ట్రంలో వచ్చి తిరుగుతా ఉన్నాడు. బీజేపీ పరిస్థితి అయితే చాలా విచిత్రం. పోయిన ఎమ్మెల్యే ఎన్నికలు జరిగినప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చి తిరిగిన తెలంగాణలో, అమిత్ షా గారు వచ్చి ప్రచారం చేసిండ్రు, 4 ముఖ్యమంత్రులు వచ్చిండ్రు, 6 కేంద్ర మంత్రులు వచ్చిండ్రు. జరిగింది ఏంది? 103 నియోజకవర్గాల్లో బీజేపీ డిపాజిట్ కోల్పోయింది. చివరికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఓడిపోయిండు, బీజేపీ శాసనసభా పక్ష నాయకుడు ఓడిపోయిండు. ఏదో లింగు లిట్క్ అన్నట్టు ఒక్కడు గెలిచిండు, చావు తప్పి కన్నులొట్టబోయినట్టు ఒక్క ఎమ్మెల్యే గెలిచింది బీజేపీ. అంతకు మించి జరిగింది అయితే ఏం లేదు. అంటే ఇవాళ బీజేపీ పరిస్థితి అది. ఇంకా తిరుగుతున్నారు బీజేపీ వాళ్ళు వచ్చి. నిన్న మోడీ గారు మహబూబ్ నగర్కి వచ్చిండు, ఏం చెప్పిండు? నేను అనుకున్న పోయినసారి వచ్చినప్పుడు కూడా అన్నాడు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని మేము కడతామన్నాడు. మరి మీరు అధికారంలోకి వచ్చిన ఢిల్లీలో
ఇవాళ మేము అనేక సార్లు ఢిల్లీకి వచ్చి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పాలమూరు ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వండి అంటే ఈ రోజు కూడా అనుమతులు ఇవ్వకుండా ఇంకా ఆలస్యం చేస్తున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. నిన్న మహబూబ్ నగర్కి వస్తే కనీసం మేమేమైనా జాతీయ హోదా ఇస్తాం, పాలమూరుకి ఏమైనా మద్దతు ఇస్తామని మోడీ గారు చెప్తారేమో అనుకుంటే ఒక్క మాట కూడా ఈరోజు చెప్పినటువంటి పరిస్థితి లేదు. నీతి ఆయోగ్ చెప్పింది మన మిషన్ కాకతీయకో మిషన్ భగీరథకు 24,000 కోట్ల రూపాయల సహాయం చేయండి, ఇవి చాలా మంచి పథకాలని నీతి ఆయోగ్ చెప్తే కనీసం 24 రూపాయలు కూడా నరేంద్ర మోడీ గారు కానీ బీజేపీ ప్రభుత్వం ఇవ్వలే. అందువల్ల బీజేపీకి ఇవాళ తెలంగాణ ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. కనీసం ఈ రాష్ట్రం నుంచి ఒక మంత్రి పదవి కూడా ఇవ్వకుండా ఈ రాష్ట్రాన్ని చిన్న చూపు చూసినటువంటి పార్టీ ఇవాళ బీజేపీ పార్టీ. నాకు అనిపిస్తుండేది అప్పుడప్పుడు ఎడారిలోనైనా నీళ్లు పుట్టియచ్చేమో, ఇసుకలో నుండి నూనె తీయచ్చేమో, కానీ తెలంగాణలో మాత్రం బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదు కనుక గెలవలేదు అనేటువంటి విషయాన్ని మనం చేస్తాం. ఏమైనా తేలితే 1 సీట్ల 2 సీట్ల డిపాజిట్ వచ్చిందా చూడాల్సిందే తప్ప దీంతో జరిగేదేం లేదు.